హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నది ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించిన లెసన్స్ మనం చేస్తున్నాం కాబట్టి ఈ మధ్య దహనము మరియు ఇంధనాలు అనే లెసను. ఇది 8th క్లాసులో 3rd చాప్టర్ నుంచి దహనము మరియు ఇంధనాలు అని ఉంది. 10th చాప్టర్ నుంచి దహనము మరియు జ్వాల అని ఉంది. ఈ రెండు కూడా దహనంకి సంబంధించినవి కాబట్టి ఈ రెండు కూడా చాలా పెద్ద లెసనేనండి. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ బిట్స్ కూడా రిపీటెడ్గా వచ్చేటటువంటి చాప్టర్ అనమాట. బిట్స్ చాలా మంచి బిట్స్ అనేటటువంటివి ఇందులో ఉన్నాయి. బిట్స్ కూడా రిపీటెడ్గా వచ్చేటటువంటి చాప్టర్ కాబట్టి మనం తప్పనిసరిగా ఇది ఫాలో అయిపోవాలి, నేర్చుకోవాలి తప్పనిసరిగా. నేను చాలా స్లోగా అర్థవంతంగా చెప్తాను, అది ఒకసారి అలా చూసేద్దాం. ఓకేనండి. మంచి బిట్స్ అన్నీ కూడా హైలైట్ చేస్తూ చెప్తాను. మళ్ళీ లాస్ట్లో ఒకసారి రివిజన్ కూడా చేస్తాను. మొత్తం కలిపి ఒక 40 minutesలో కంప్లీట్ చేద్దాము. ఇప్పుడు మనం ఫస్ట్గా చూసుకున్నట్లయితే సహజ వనరులు. ఇప్పుడు సహజ వనరుల్లో మనకి ఏంటి, తరిగిపోయేవి ఉంటాయి, తరగను ఉంటాయి. సహజంగా లభించేటటువంటి వనరులన్నింటిలో తరిగిపోయేవి, తరగను ఉంటాయి. ఇప్పుడు తరగకుండా ఉండేవి కొన్ని ఉంటే ఫిక్సప్గా, తరిగిపోయేవి కొన్ని ఉంటాయి. అందులో భాగంగా మనకి ఇంధనాలు అనేటటువంటివి వస్తాయి కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ మనకి వనరుల రకాలు అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే చూడండి, ప్రకృతిలో వివిధ వనరుల నుండి ఉత్పన్నమయ్యే పదార్థాలనే సహజ వనరులు అంటారు. వివిధ వనరుల నుంచి ఉత్పన్నమయ్యేటటువంటి పదార్థాలనే సహజ వనరులు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గాలి, నీరు, సౌరశక్తి ఇలాంటివన్నీ కూడా సహజ వనరులు అన్నమాట. ఈ సహజ వనరులు అనేటటువంటివి రెండు రకాలు. ఏంటేంటి? తరగని సహజ వనరులు, తరిగిపోయే సహజ వనరులు. తరగనివి ఏంటేంటి అంటే మానవుని కార్యకలాపాల వల్ల ఇవి తరగిపోవు. ఇవి ప్రకృతిలో అపరిమితంగా ఉండేవి తరగనమన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యరశ్మి, గాలి. తరిగిపోయే శక్తి వనరులు అంటే మానవుల కార్యకలాపాల వల్ల తరిగిపోవచ్చు, అంటే తరిగిపోతాయని కాదు, తరిగిపోవచ్చు. ఇవి ప్రకృతిలో పరిమితంగా ఉంటాయి. అడవులు, ఖనిజాలు, నేలబొగ్గు, చూడండి నేలబొగ్గు, పెట్రోలియం, సహజవాయువు ఇవన్నీ కూడా తరిగిపోయే శక్తి వనరులు అన్నమాట. తరిగిపోయే సహజ వనరులు ఏంటంటే అడవులు, ఖనిజాలు, నేలబొగ్గు, పెట్రోలియం, సహజవాయువు. ఈ నేలబొగ్గు, పెట్రోలియం, సహజవాయువుని హైలైట్ చేశాను ఎందుకంటే అవి ఇంధన వనరులుగా చెప్పబడుతున్నాయి కాబట్టి. ఇంధన వనరులు అనేటటువంటివి దేనికి చెందుతున్నట్లప్పుడు ఈ ఇంధన వనరులు నేలబొగ్గు, పెట్రోలియం, సహజవాయువు అనేటటువంటివి తరిగిపోయే వనరులకి సంబంధించినవి అనమాట. నెక్స్ట్ వన్, శిలాజ ఇంధనాలంటే ఏమిటి? శిలాజ ఇంధనాలంటే ఇవి జీవుల యొక్క మృత అవశేషాల అంటే శిలాజాల నుంచి తయారయ్యాయి. వీటిని శిలాజ ఇంధనాలు అంటారు. అంటే ఇవేంటి, భూమి లోపల మొక్కలు కానీ జంతువులు కానీ ఇవన్నీ కూడా భూమి లోపల ఉండిపోవడం వల్ల, చాలా రోజులు ఉండిపోవడం వల్ల ఆ అవశేషాల నుంచే మనకి ఇంధనాలు అనేటటువంటివి వస్తున్నాయి అని అంటున్నారు. అయితే ఈ శిలాజ ఇంధనాలు అనేటటువంటివి ఏంటి, తరిగిపోతాయి అన్నమాట. తరిగిపోయే వనరులు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు. అయితే ఇప్పుడు ఫస్ట్ వన్ మనం చూస్తే నేలబొగ్గు. నేలబొగ్గు ఒకలా తయారవుతుంది, పెట్రోల్ ఒకలా తయారవుతుంది. రెండింటి నుంచి కూడా అంటే ఒకే ప్లేస్ నుంచి రెండు లభ్యం అవ్వవు మనకి. నేలబొగ్గు ఒక నుంచి, పెట్రోలియం ఒక నుంచి దగ్గర నుంచి లభ్యమవుతాయి. అవి ఏంటనేది ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. నేలబొగ్గు గురించి చూస్తే ఇది గట్టిలా రాయిలా నలుపు రంగులో ఉంటుంది. గట్టిగా రాయిలా నలుపు రంగులో ఉంటుంది. అలాగే ఆహారాన్ని వండడానికి ఉపయోగించే ఇంధనాల్లో కూడా ఇది ఒకటి అనమాట. ఆహారాన్ని వండడానికి ఉపయోగించే ఇంధనాల్లో కూడా ఇది ఒకటి. రైలు ఇంజన్లలో నీటి ఆవిరిని ఉత్పత్తి చేసి ఇంజన్ నడపడానికి కూడా ఉపయోగిస్తారు. థర్మల్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు. థర్మల్ ప్లాంట్లలో చూడండి, హైలైట్ చేస్తున్నాను. ఆహారం వండడానికి ఇంజన్లలోని, థర్మల్ ప్లాంట్లలోని నేలబొగ్గును ఉపయోగిస్తున్నారు. వివిధ పరిశ్రమల్లో నేలబొగ్గుని ఇంధనంగా కూడా ఉపయోగిస్తున్నారు. ఓకేనండి. నెక్స్ట్ వన్, నేలబొగ్గు ఏర్పడేటటువంటి ప్రక్రియ ఏమిటి? నేలబొగ్గు ఎలా ఏర్పడుతుంది అంటే 300 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి లోతట్టు మరియు చిత్తడి ప్రాంతాల్లో కొన్ని వైపరీత్యాల కారణంగా అడవులు భూమి లోపలికి కూరుకుపోయి భూమి లోపల అధిక పీడనం, అధిక ఉష్ణోగ్రతల ప్రభావం వలన నెమ్మదిగా నేలబొగ్గుగా మారిపోయాయి. అయితే ఇప్పుడు చూడండి, ఎన్ని సంవత్సరాలు పడుతుంది నేలబొగ్గు ఏర్పడడానికి అంటే 300 మిలియన్ సంవత్సరాలు. 300 మిలియన్ సంవత్సరాలు. ఓకేనండి. నేలబొగ్గులో ప్రధానంగా ఉండేవి ఏమిటి? కర్బనం. అంటే మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చింది ఏంటంటే కర్బనం అని ఇచ్చారు. దాన్నే మనం కార్బన్ అని కూడా అంటారు. సి అనేటటువంటిది ఉంటుంది, కార్బన్ సి. అందువల్ల ఈ నేలబొగ్గు అనేటటువంటిది ఆక్సిజన్తో చేరి పొందినప్పుడు మనకు కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. ఆక్సిజన్ O2 కదా, ఇందులో సి ఉంటుంది కాబట్టి. అర్థమైందండి.
నెక్స్ట్ చూడండి, ఈ వృక్ష సంపద నెమ్మదిగా నేలబొగ్గగా మారేటటువంటి ప్రక్రియ. ఈ వృక్ష సంపద ఏమవుతుంది, అలాగ నీటిలో భూమి లోపలికి ఉండిపోయి నేలబొగ్గముగా మారేటటువంటి ప్రక్రియని మనం కార్బోనైజేషన్ అంటారు. కార్బోనైజేషన్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ. ఇది నేలబొగ్గును శిలాజ ఇంధనంగా కూడా పిలుస్తారు. శిలాజ ఇంధనం ఏది అంటే నేలబొగ్గుని శిలాజ ఇంధనం అని కూడా పిలుస్తారు. గాలిలో వేడి చేస్తే నేలబొగ్గు నుంచి CO2 కార్బన్ డైఆక్సైడ్ అనేటటువంటిది ఉత్పన్నమవుతుంది. ఎందుకు, నేలబొగ్గులో C ఉంది, అది గాలిలో మండించినప్పుడు CO2గా మారుతుంది కాబట్టి. నేలబొగ్గును శుద్ధి చేయడం ద్వారా ఏమొస్తాయి అంటే కోకు, కోల్తారు, కోల్ గ్యాస్. నేలబొగ్గును మనం శుద్ధి చేసినప్పుడు కోకు, కోల్తారు, కోల్ గ్యాస్ అనేటటువంటివి వస్తాయి. అయితే ఈ కోకు, కోల్తారు అనేటటువంటి పదార్థాలు, ఈ గ్యాస్ అనేటటువంటిది వాయువు. ఈ వాయువు ఎప్పుడు వస్తుంది, ఈ కోకు, కోల్తారుని మనం బయటికి తీస్తున్నప్పుడు ఈ కోల్ గ్యాస్ అనేటటువంటి వాయువు కూడా రిలీజ్ అవుతుంది అనమాట. ఆ వాయువు కూడా మనకు ఉపయోగకరమైనదే. అర్థమైందండి. ఈ కోకు, కోల్తారు తీస్తున్నప్పుడు ఈ కోల్ గ్యాస్ అనే వాయువు వస్తుంది. ఈ కోల్ గ్యాస్ వాయువు కూడా మనకు ఉపయోగకరమైనవే. అయితే ఈ కోకు ఉపయోగం ఏంటి, కోల్తారు ఉపయోగం ఏంటి, కోల్ గ్యాస్ ఉపయోగం ఏంటి, ఇవి ఒక్కసారి మనం చూద్దాం. చివరిలో మనకు కావాలంటే షార్ట్గా ఫాస్ట్గా మనం రిపీట్ చేసేస్తే మనం ఇంకా బాగా గుర్తుంటుంది. కోక్ అనేది ఇది ఒక దృఢమైన నల్లని, చూడండి కోక్ అనగానే మీకు దృఢమైన అని గుర్తుకు రావాలి, గట్టి పదార్థం అని. నల్లని సచ్ఛిద్ర పదార్థం. ఇది కార్బన్కి దాదాపు స్వచ్ఛమైన రూపం, అంటే దగ్గర కార్బన్ లాగే ఉంటుంది అని అర్థం. అర్థమైందండి. కార్బన్కి దాదాపు స్వచ్ఛమైన రూపం ఏది అంటే కోకు. స్టీల్ తయారీలో పలు లోహాల సంగ్రహణలో కోకును ఉపయోగిస్తారు. చూడండి, స్టీల్ తయారీలో పలు లోహాల సంగ్రహణలో కోకును ఉపయోగిస్తారు. అర్థమైందండి. దృఢమైన నల్లని పదార్థం, స్వచ్ఛమైన రూపం, స్టీల్ తయారీలో ఉపయోగిస్తారని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్కి వచ్చేసరికి కోల్ తార్ గురించి చూస్తే, ఇది కోక్ అనేది దృఢమైన పదార్థం అయితే ఇది దుర్వాసన గల నల్లని చిక్కనైన పదార్థం. ఇది దుర్వాసన కలిగినది ఏదంటే కోల్ తారు. ఇది దాదాపు 200 పదార్థాల మిశ్రమం. వీటి నుండి పొందిన ఉత్పత్తులను మన నిత్య జీవితంలో ఉపయోగించే అనేక పదార్థాల తయారీలో ఉపయోగిస్తారు. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, ఇది దుర్వాసన కలిగినది, 200 పదార్థాల మిశ్రమము. వీటి నుంచి మనం పొందిన ఉత్పత్తుల్ని మన నిత్య జీవితంలో ఉపయోగిస్తామంట. ఆ నిత్య జీవితంలో ఎలా ఉపయోగిస్తామో ఒకసారి చూద్దాం. కృత్రిమ అద్దకాలు అంటే ఏంటి, రంగులు వేస్తాం కదా బట్టలకి, అలాంటివి అనమాట. కృత్రిమ అద్దకాలు, ఔషధాల తయారీ, ప్రేలుడు పదార్థాల తయారీ, పరిమళ ద్రవ్యాలు. ఆ దుర్వాసనతో పరిమళ ద్రవ్యాలు ఎలా తయారు చేస్తారో మరి చూడండి. నెక్స్ట్ నాఫ్తలిన్ గోళీలు మనకు తెలుసు కదా. ఆ నాఫ్తలిన్ గోళీలు మాతృ కీటకాలను తరిమేయడానికి ఉపయోగించేవన్నమాట. నాఫ్తలిన్ గోళీలు దేనికి ఉపయోగపడతాయంటే మాతృ కీటకాలను తరిమేయడానికి ఉపయోగించేవి. చూడండి, నాఫ్తలిన్ గోళీలు దేంతో తయారు చేస్తారు, కోల్ తారుతోనే, ఆ దుర్వాసన కలిగినటువంటి పదార్థంతోనే నాఫ్తలిన్ గోళీలు తయారు చేస్తారు. అలాగే ప్లాస్టిక్లు తయారు చేస్తారు, పెట్రోల్ తయారు చేస్తారు, ఫోటోగ్రాఫిక్ పదార్థాలు తయారు చేస్తారు, ఇంటి పైగప్పుకు వాడేటటువంటి పదార్థాలు కూడా తయారు చేస్తారంట. ప్లాస్టిక్లు, పెయింట్లు, ఫోటోగ్రాఫిక్ పదార్థాలు, ఇంటి పైకప్పుకు వాడేటటువంటి పదార్థాల తయారీ, ఇవన్నీ కూడా ఉపయోగిస్తారనమాట. వీటన్నిటికీ కోల్తార్ని, ఆ దుర్వాసన కలిగిన పదార్థాలను ఉపయోగిస్తారు. నెక్స్ట్ చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఈ రోజుల్లో ఈ కోల్తార్ అనేటటువంటిది రోడ్లు వేయడానికి కూడా ఉపయోగిస్తారమ్మ. రోడ్లు వేయడానికి కోల్తార్ అనేటటువంటిది ఉపయోగిస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఈ కోల్తార్కి బదులుగా బిటుమెన్ అనేటటువంటి పెట్రోలియం ఉత్పత్తిని ఉపయోగిస్తున్నారు. బిటుమెన్ అనేటటువంటిది నేల బొగ్గుకి సంబంధించినది కాదు. కోల్తార్ అనేటటువంటిది నేల బొగ్గుకి సంబంధించినది. ఈ బిటుమెన్ అనేది పెట్రోలియం శుద్ధి చేసినప్పుడు వచ్చేటటువంటి పదార్థం. కోల్తార్ అనేటటువంటిది నేల బొగ్గుని శుద్ధి చేసినప్పుడు కోకు, కోల్తారు, కోల్ గ్యాస్ అనేటటువంటివి వచ్చాయి. కానీ ఈ అప్పుడు మన నేల బొగ్గుని ఒకప్పుడు రోడ్లు వేయడానికి నేల బొగ్గు ఉత్పత్తి అయినటువంటి కోల్తార్ను ఉపయోగిస్తే ఇప్పుడు బిటుమెన్ను ఉపయోగిస్తున్నారంట. ఇది పెట్రోలియం ఉత్పత్తి అనమాట. ఓకేనండి, బిటుమెన్ను ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. నేలబొగ్గు నుండి కోక్ను పొందేటటువంటి ప్రక్రియలో కోల్ గ్యాస్ అనేటటువంటిది ఉత్పత్తి అవుతుంది. చెప్పాను కదా, నేలబొగ్గును శుద్ధి చేసే కేంద్రాలకు దగ్గర ఉన్నటువంటి అనేక కర్మాగారాల్లో ఈ కోల్ గ్యాస్ని ఇంధనంగా వాడుతారు. కోల్ గ్యాస్ యొక్క ఉపయోగాలు చూస్తే ఇది ఒక్కటే అనమాట ఇక్కడికి వచ్చింది. ఒకప్పుడు చూడండి, అప్పట్లో కోల్ గ్యాస్ని ఎలా వాడేవాళ్ళంటే, చూడండి, ఇది మనకి వేరే బాక్స్లో ఇచ్చారు టెక్స్ట్ బుక్లో. 1810లో లండన్లో వీధి దీపాలను వెలిగించడానికి, చూడండి,
లండన్లో, అలాగే 1820లో మరొక 10 సంవత్సరాలు పోయిన తర్వాత న్యూయార్క్లో కూడా రెండింటిలో కూడా కోల్ గ్యాస్ని వీధి దీపాలు వెలిగించడానికి ఉపయోగించారు. ఓకేనండి. కోల్ గ్యాస్ అనగానే మనకు ముఖ్యంగా గుర్తుకు రావాల్సింది ఆ దగ్గరలో ఉన్న పరిశ్రమల్లో ఇంధనంగా వాడతారు. అలాగే వీధి దీపాలు వెలిగించడానికి ఉపయోగపడుతుంది. అయితే వీధి దీపాలు వెలిగించడానికి ఇప్పుడు కాదు, ఒకప్పుడు అంటే ఫిల్మెంట్లు రాకముందు, ఇప్పుడు ఫిల్మెంట్లు వచ్చేసాయి కదా, ఫిల్మెంట్ బల్బులు, నెక్స్ట్ ఎల్ఈడీలు కూడా వచ్చేసాయి. వీటికి ముందు లండన్లో మొట్టమొదటిసారి, ఎందుకంటే 1810 ఫస్ట్ కాబట్టి, మొట్టమొదటిగా వీధి దీపాలను వెలిగించడానికి కోల్ గ్యాస్ని ఎక్కడ ఉపయోగించారు? లండన్లో. రెండవసారి 10 సంవత్సరాల తర్వాత న్యూయార్క్లో. అర్థమైందండి. కోల్ గ్యాస్ని ఎక్కువగా కాంతి జనకంగా కంటే ఉష్ణజనకంగా ఎక్కువగా ఉపయోగిస్తారు. అంటే వీటిని వెలుతురు కోసం కాకుండా వేడి కోసమే ఎక్కువగా ఉపయోగిస్తారంట. అర్థమైందండి. నెక్స్ట్ వన్, నేలబొగ్గు అయిపోయింది. పెట్రోలియం నుంచి వచ్చే ఉత్పత్తులు ఏంటి, వాటి బిట్స్ ఒకసారి చూద్దాం. పెట్రోలియం అనేటటువంటి పదము పెట్రా అంటే రాక్ అని, ఓలియం అంటే నూనె అని, పెట్రా రాక్ అనే పదాల నుంచి వచ్చిందనమాట. పెట్రోలియం నుంచి పెట్రోలు మరియు డీజిల్ లభిస్తాయి. పెట్రోల్ నుంచి ఏం లభిస్తాయి? పెట్రోలు మరియు డీజిల్ లభిస్తాయి. ఈ పెట్రోల్ను భూమి కింద ఉన్న రాళ్ల మధ్య నుంచి తీస్తారనమాట. పెట్రోల్ ఎక్కడ నుండి తీస్తారు? భూమి క్రింద ఉన్నటువంటి రాళ్ల మధ్యలో నుండి ఈ పెట్రోల్ని మనం తీస్తారనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఈ పెట్రోలియం గురించి, డీజిల్ గురించి ఒక్కసారి ఇచ్చారు చూడండి, ఎక్కడెక్కడ వాడతారని. పెట్రోలియం ఎక్కడ వాడతారు అంటే చూడండి, ఇందులో ఒక కీవర్డ్ అనేటటువంటిది కూడా ఉంది, ఒక బిట్ కూడా ఉంది. పెట్రోల్ని తేలికపాటి వాహనాల్లో వాడతారంట. మోటార్ సైకిళ్ళు మరియు స్కూటర్లు, కార్లు. మోటార్ సైకిళ్ళు, స్కూటర్లు, కార్లు కూడా తేలికపాటివే. తేలికపాటి ఆటోమొబైల్స్లో ఉపయోగిస్తారు పెట్రోల్. డీజిల్ అనమాట బరువైనవి, భారీ వాహనాల్లో ఉపయోగిస్తారు. ట్రక్కులు, ట్రాక్టర్లు, బస్సులు ఇలాంటి వాటన్నింటికి కూడాను బరువైన వాటికి డీజిల్ అనేటటువంటిది ఉపయోగిస్తారని టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. నెక్స్ట్ మనకి పెట్రోలియం ఏర్పడేటటువంటి ప్రక్రియ సముద్రంలో నివసించేటటువంటి, చూడండి అక్కడేమైంది, ఏవైనా వరదలు వచ్చినప్పుడు లేకపోతే వైపరీత్యాలు జరిగినప్పుడు అడవులు కానీ చెట్లు కానీ భూమి లోపల కూరుకుపోయి అలా ఏర్పడింది. మామూలు సాధారణమైనటువంటి భూమిలో నేలబొగ్గు ఏర్పడింది. కానీ పెట్రోలియం అనేటటువంటిది ఎక్కడ? సముద్రంలో నివసించే జీవుల నుంచి ఏర్పడుతుంది. సముద్రంలో నివసించే జీవుల నుంచి ఏర్పడేది ఏదంటే పెట్రోలియం. జీవులు చనిపోవడంతో వాటి అవశేషాలు సముద్రం అడుగునకు చేరుకొని ఇసుక, మట్టి పొరలతో కప్పబడతాయి. ఇలా మిలియన్ సంవత్సరాల తర్వాత, అక్కడ నుంచి 300 మిలియన్ల సమయం పడుతుంది నేలబొగ్గు ఉత్పత్తికి. ఇది కూడా మిలియన్ సంవత్సరాల తర్వాత పెట్రోలియం సహజవాయువుగా రూపాంతరం చెందుతుంది. ఈ పెట్రోలియం అనేటటువంటి ఏర్పడే ప్రక్రియ చూడండి, పెట్రోలియము మరియు సహజవాయువు. పెట్రోలియం కూడా సహజవాయువు రెండు కూడా సముద్రం నుంచే మనకు లభిస్తాయి. నేలబొగ్గు, పెట్రోలియం, సహజవాయువు ఈ మూడు కూడా తరిగిపోయే ఇంధన వనరులు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఈ శిలాజ ఇంధనాలు, ఈ ఇంధన వనరులు ఏంటంటే శిలాజ ఇంధనం, నేలబొగ్గు. ఈ ఇంధన వనరులు ఏంటంటే ఈ పెట్రోలియం, సహజవాయువు రెండు కూడాను మనకి సముద్రం నుంచే లభిస్తాయని గుర్తుపెట్టుకోండి. చమురు మరియు వాయువు నీటి కంటే తేలికైనది. ఈ చమురు వాయువు చమురు మరియు వాయువు నీటి కంటే తేలికైనవి కాబట్టి ఇవి నీటిలో కరగవన్నమాట. ఈ సహజవాయువు ఉంది కదండి, ఈ సహజవాయువు మరియు ఈ చమురు అంటే పెట్రోలియం అమ్మ. అక్కడ చమురు మరియు ఈ పెట్రోలియం మరియు సహజవాయువు, చమురు మరియు వాయువు నీటి కంటే తేలికైనవి కాబట్టి ఇవి నీటిలో కరగవు. అర్థమైందండి. నెక్స్ట్ వన్, మనకి ఇది కూడా బిట్టే, నీటిలో కరగవు. ఈ క్రింది వల్ల నీటిలో కరగనిది ఏది? నేలబొగ్గు, పెట్రోలియం, సహజవాయువు అని ఇచ్చేసి 1 and 2 లేకపోతే 2 and 3 అలా ఇవ్వచ్చు. అందువల్ల మనకు అవసరం. నెక్స్ట్ వన్, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా చమురు బావి అంటే పెట్రోలియము. ఈ పెట్రోలియం మనకి ఎక్కడి నుంచి? సముద్రం నుంచి లభిస్తాయి అన్నమాట. 1859 సంవత్సరంలో పెన్సిల్వేనియాలో త్రవ్వారనమాట. 1859లో. దాని తర్వాత మరొక 8 సంవత్సరాల తర్వాత అస్సాంలోని మకుమ్ నందు చమురు ఉత్పత్తి ఉన్నట్లుగా గుర్తించారంట. భారతదేశంలో చమురు లభించేటటువంటి ప్రాంతాలు ఎక్కడ? చూడండి, 59లో అయితే పెన్సిల్వేనియాలో, 1867లో అయితే అస్సాంలోని మకుమ్ నందు చమురు ఉన్నట్లు గుర్తించారు. అలాగే భారతదేశంలో చమురు లభించేటటువంటి ప్రాంతాలు ఇవి. మన ఇండియాలో ఎక్కడెక్కడ లభిస్తాయంటే అస్సాము, గుజరాత్, ముంబై హై, అలాగే గోదావరి పరివాహక ప్రాంతం. అర్థమైందండి. అస్సాంలో లభిస్తుందట, గుజరాత్లో లభిస్తుంది, ముంబై హైలో లభిస్తుంది, గోదావరి పరివాహక ప్రాంతంలో. నెక్స్ట్ వన్,
పెట్రోలియం శుద్ధి, అసలు పెట్రోలియం శుద్ధి చేసినప్పుడు మనకి ఏ ఏ పదార్థాలు అనేటటువంటివి లభిస్తాయి అన్నమాట అని ఒకసారి చూద్దాం. ఈ పెట్రోలియం శుద్ధినే చూడండి, ఈ పెట్రోలియము శుద్ధిని మనం ఆంశిక స్వేదనం అనే వర్డ్ వస్తుంది, అది ఇక్కడే అనుకుంటా. నెక్స్ట్ చూద్దాంలేండి దాని వాడి కోసం. పెట్రోలియం నుండి వివిధ అనుఘటకాలు లేదా అంశీభూతాలను వేరు చేయడాన్ని పెట్రోలియం శుద్ధి అంటారు. మనకి టెక్స్ట్ బుక్స్ ఎవరిలో ఒక బిట్ ఇచ్చారు మనకి. పెట్రోలియం నుండి వివిధ అనుఘటకాలు లేదా అంశీభూతాలను వేరు చేసే ప్రక్రియను ఏమంటారు అని. సో ఇది కూడా మనకి బిట్టే. ఏమంటారండి? పెట్రోలియం శుద్ధి అని అంటారు. టెక్స్ట్ బుక్లో లాస్ట్ మనకు బిట్లు ఉంటాయి కదా అక్కడ అనమాట, అదే లెసన్ లాస్ట్లో. అయితే పెట్రోలియం ఏ రంగులో ఉంటుంది? ముదురు గోధుమ రంగు, ఎల్లో కలర్ అని గట్టి పెట్టేయొద్దమ్మా. ముదురు గోధుమ రంగులో ఉంటుంది. ఇది జిడ్డుగా ఉండేటటువంటి ద్రవము. ఇది దుర్వాసన కలిగి ఉంటుంది. ఇది కూడా దుర్వాసన కలిగి ఉంటుంది. జిడ్డుగా ఉండే ద్రవము, జిడ్డుగా ఉండేది. నెక్స్ట్ పెట్రోలియం గ్యాసులు ఏంటేంటి? పెట్రోలు, డీజలు. పెట్రోలియం గ్యాస్ నుంచి ఏ ఏ ఉత్పత్తులు అనేటటువంటి వస్తుందంటే ఈ పెట్రోలియం అనే గ్యాస్ ఏ ఏ వస్తువుల మిశ్రమన్నా ఇదే, లేదా పెట్రోలియం గ్యాస్ను శుద్ధి చేసేటప్పుడు ఏవే పదార్థాలు వస్తాయన్నా ఇవే అనమాట. పెట్రోలు, డీజిలు, కందెన నూనె, అంటే మనకి ఘర్షణ తగ్గించడానికి ఉపయోగిస్తారు కందెనలు. అంటే మిషన్లు ర్యాపిడ్ జరుగుతున్న ఏరియాల్లో ఈ కందెనలు వేయడం వల్ల నునుపుగా జారుతాయి అన్నమాట అవి. నెక్స్ట్ పారఫిన్ మైనం, అలాగే ఎల్పిజి, బిట్మెను, అలాగే కిరోసిన్. ఇవన్నీ కూడా చూడండి మనకి పెట్రోలియం, డీజిలు, కందెన నూనె, పారఫిన్ మైనం, ఎల్పిజి కూడా మనకి పెట్రోలియం, ఎందుకంటే ద్రవ లిక్విడ్ని ఎల్పిజి అంటాం. నెక్స్ట్ బిట్మెన్, మనం ఇప్పుడే చెప్పుకున్నాం కోల్తారు, రోడ్లు వేయడానికి కోల్తారు బదులుగా బిట్మెన్ వాడుతున్నారని. అలాగే కిరోసిన్, చూడండి కిరోసిన్, డీజిలు, ఎల్పిజి, పెట్రోలు, ఇవన్నీ కూడా మనకి పెట్రోలియం ఉత్పత్తులు అనమాట. నెక్స్ట్ చూస్తే పెట్రోలియం వివిధ అనుఘటకాల యొక్క ఉపయోగాలు. ఇప్పుడు ఈ అనుఘటకాలన్నీ వచ్చాయి కదండి, వాటి నుంచి కొన్ని ఇంటి యొక్క ఉపయోగాలు చూస్తాయి. పెట్రోకెమికల్స్ అంటే ఏమిటి? పెట్రోలియము మరియు సహజ వాయువు నుంచి అనేక ఉపయోగకరమైన పదార్థాలు లభిస్తాయి. వీటిని పెట్రోకెమికల్స్ అని అంటారనమాట. పెట్రోకెమికల్స్ అంటే పెట్రోలియం మరియు సహజ వాయువు రెండింటి నుంచి అనేక ఉపయోగకరమైన పదార్థాలు లభిస్తాయి. వీటిని పెట్రోకెమికల్స్ అంటారని ఇచ్చారు. అయితే వీటి నుండి ఏంటేంటి తయారవుతాయి అంటే పెట్రోలియం నుంచి డిటర్జెంట్లు, కృత్రిమ దారాలు, అలాగే పాలిథీన్ వంటి మానవ నిర్మిత ప్లాస్టిక్లతో తయారీలో ఉపయోగిస్తారనమాట. ఈ పెట్రోకెమికల్స్ అన్నీ కూడా ఈ పెట్రోలియం లేదా సహజవాయువు నుండి లభించే పదార్థాలు ఉన్నాయి కదా, వాటిని ఉపయోగిస్తారు. అయితే కృత్రిమ దారాలను వేటిని అంటారు? ఈ కృత్రిమ దారాలను ఇక్కడ మెన్షన్ చేశాం కదా, డిటర్జెంట్లు, కృత్రిమ దారాలు, పాలిథీన్లని. ఈ కృత్రిమ దారాలు అంటే ఏంటంటే పాలిస్టరు, నైలాను, ఆక్రలిక్, ఈ మూడింటినే మనం కృత్రిమ దారాలని చెప్పడం జరుగుతుంది. ఈ కృత్రిమ దారాల తయారీకి మరియు డిటర్జెంట్స్కి అలాగే పాలిథీన్కి, ఈ మూడింటికి కూడా పెట్రోలియం ఉత్పత్తులు అనేటటువంటివి ఉపయోగపడతాయి అన్నమాట. సహజవాయువు యొక్క ఉపయోగాలు చూస్తే సహజవాయువు నుంచి పొందినది ఏంటంటే హైడ్రోజన్ వాయువు. సహజవాయువు నుంచి మనం పొందినది ఏంటంటే హైడ్రోజన్ వాయువు. సహజన వాయువు నుంచి లభించేది హైడ్రోజన్ వాయువు. దీనిని ఎరువుల తయారీలో ఉపయోగిస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, సహజ వాయువు నుంచి లభించేది హైడ్రోజన్ వాయువు. దీన్ని ఎరువుల తయారీలో ఉపయోగిస్తారు. నల్ల బంగారం అంటే బొగ్గు. గొప్ప వాణిజ్య ప్రాముఖ్యత కారణంగా బొగ్గును నల్ల బంగారం అంటారు. నల్ల బంగారం అంటే బొగ్గు, గొప్ప వాణిజ్య ప్రాముఖ్యత కారణంగా బొగ్గును నల్ల బంగారం అని అంటారనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ సహజవాయువు అంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి శిలాజ ఇంధనం. దీనిని పైపుల ద్వారా రవాణా చేయడం సులభం. అధిక పీడనం వద్ద సంపీడ్యం చెందించినటువంటి సంపీడ్యం చెందించి సిఎన్జిగా నిల్వ చేస్తారు. సిఎన్జి అంటే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్, మనకు తెలుసు కదా, వాహనాల్లో ఉపయోగిస్తున్నాం. అతి తక్కువ కాలుష్యం కలిగించడం వల్ల రవాణా సాధనాల్లో ఉపయోగిస్తున్నారనమాట. విద్యుత్ ఉత్పత్తికి కూడా సిఎన్జిని ఉపయోగిస్తారు. విద్యుత్ ఉత్పత్తికి సిఎన్జి అనేటటువంటి సహజవాయువును ఉపయోగిస్తున్నారు. గొట్టాల ద్వారా సిఎన్జి గృహాలకు పంపిణీ ఎక్కడెక్కడ జరుగుతుంది అంటే గొట్టాల ద్వారా ఢిల్లీ కొన్ని ప్రాంతాల్లోని, అలాగే వడోదర అంటే ఇది గుజరాత్లోని అలాగే కొన్ని ఇతర ప్రాంతాల్లో కూడా జరుగుతుంది. కానీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు, అలాగే గుజరాత్లోని గొట్టాల ద్వారా ఈ సిఎన్జి అనేటటువంటి గ్యాస్ని వంట వండుకోవడం కోసం పైపుల ద్వారా సరఫరా చేస్తున్నారు. నెక్స్ట్ వన్, సహజవాయువును అనేక ఎరువులు మరియు రసాయనాల తయారీలో ముడి పదార్థంగా ఉపయోగిస్తారు. సహజవాయువుని ఏం చేస్తారమ్మా? ముడి పదార్థంగా ఎరువులు మరియు రసాయనాల తయారీలో ముడి పదార్థంగా ఉపయోగిస్తారు.
ఎరువులు మరియు రసాయనాల తయారీలు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఎందుకు హైడ్రోజన్ రిలీజ్ అవుతుంది, అది ఎరువుల తయారీకి ఉపయోగపడుతుందని. సహజవాయువు నుంచి హైడ్రోజన్ రిలీజ్ అవుతుంది, ఎరువుల తయారీ అంటే మరి సహజవాయువు నుంచి రసాయనాలు ఎరువులు తయారీ అన్న ఒకటే కదా. సో ఇండియా అపారమైనటువంటి సహజవాయువు నిల్వలు కలిగి ఉందంట. అయితే ఈ సహజవాయువులు ఎక్కడెక్కడ ఉంటున్నాయంటే త్రిపుర, రాజస్థాను, మహారాష్ట్ర, కృష్ణా గోదావరి డెల్టా. కృష్ణా గోదావరి డెల్టాలోనే పెట్రోలియం అనేటటువంటి తీస్తున్నారు. ఇక్కడ కృష్ణా గోదావరి డెల్టాలోనే మన సహజవాయువు నిక్షేపాలు కూడా అధికంగా ఉన్నాయన్నమాట. త్రిపురలోని, అలాగే రాజస్థాన్లోని, అలాగే మహారాష్ట్ర, ఈ 3 దగ్గరలో కూడా సహజవాయువు నిక్షేపాలు అధికంగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వన్, ఇంధనాలు మండించడం ద్వారా వచ్చేటటువంటి వాయు కాలుష్యం అనేటటువంటిది గ్లోబల్ వార్మింగ్కి దారితీస్తుంది. గ్లోబల్ వార్మింగ్కి దారితీస్తుంది ఏ ఇంధనాలంటే ఈ ఇంధనాలు మండించడం ద్వారా వచ్చేటటువంటి వాయు కాలుష్యం అనేటటువంటిది. నెక్స్ట్ పీసీఆర్ఏ అనేటటువంటిది ఒక సంస్థ. ఈ సంస్థ ఏం చేస్తుందంటే ఈ వాహనాలను నడిపేటప్పుడు ప్రజలకు సలహాలు ఇస్తుంది. అంటే దేనికోసం సలహాలు ఇస్తుంది అంటే పెట్రోలు, డీజిలు ఎలా ఆదా చేసుకోవాలో సలహా ఇస్తుంది. పీసీఆర్ఏ పెట్రోలు మరియు డీజిల్ని ఎలా ఆదా చేసుకోవాలో తెలిపేటటువంటి సంస్థ ఏది, సూచనలు సలహాలు ఇచ్చేటటువంటి సంస్థ ఏది అంటే పీసీఆర్ఏ. పీసీఆర్ఏ ఫుల్ ఫామ్ ఏంటంటే పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్. పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్ అనేటటువంటి ఈ సంస్థ సలహాలు ఇస్తుంది. దేనికి సలహాలు ఇస్తుంది అంటే పెట్రోల్, డీజిల్ను ఎలా ఆదా చేసుకోవాలి వాహనం నడిపేటప్పుడు అనేసి. ఎలా ఒక 4 సూచనలు మనకి ఇచ్చింది చూడండి. వీలైనంత వరకు స్థిరమైన మితమైన వేగంతో ప్రయాణించండి. స్థిరమైన మితమైన వేగంతో ప్రయాణించడం వల్ల పెట్రోల్ ఆదా అవుతుందంట. ట్రాఫిక్ లైట్ల వద్ద వేచి ఉండాల్సిన ప్రదేశంలో ఇంజిన్ ఆఫ్ చేయండి. సో పెట్రోల్ ఆదా అవుతుంది. అలాగే టైరు యొక్క పీడనము కూడా తగినంతగా ఉంచుకోండి. అలాగే వాహనము నిర్వహణ అనేటటువంటిది క్రమం తప్పకుండా జరిగేటట్లుగా చూడండి. అంటే ఇంజిన్ ట్యాంకులో కూడా చెత్తది లేకుండా నీట్గా ఉంచుకోండి అని. టైరు పీడనం అంటే టైరుకి కూడా గాలిది ఫుల్గా ఉండాలి అని. ఓకేనండి. టైరు పీడనం గురించి చెప్పింది, వాహనం నిర్వహణ క్రమంగా ఉండాలి, ఇంజిన్ ఆఫ్ చేయాలి, అలాగే మిత వేగంతో వెళ్ళాలని చెప్పింది. పీసీఆర్ఏ పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఓకేనండి. కొన్ని బిట్స్ చూద్దాం. ఇక్కడ మనకి కొన్ని బిట్స్ ఉన్నాయి. శిలాజ ఇంధనాలు అంటే ఏంటంటే నేలబొగ్గు, పెట్రోలియం, సహజవాయువు. అలాగే పెట్రోలియం నుంచి వివిధ అణుఘటకాలను వేరు చేసేటటువంటి ప్రక్రియ ఏమంటారంటే పెట్రోలియం శుద్ధి అని అంటారు. పెట్రోలియం రంగు ఏంటంటే ముదురు గోధుమ రంగు. వాహనాల్లో ఉపయోగించే అతి తక్కువ కాలుష్యాన్ని కలిగించేటటువంటి ఇంధనం ఏదంటే సహజవాయువు. కర్బనం లేదా కార్బన్ యొక్క దాదాపు స్వచ్ఛమైనటువంటి రూపం ఏది అంటే కోకు. ఇది గట్టిగా దృఢమైనటువంటి పదార్థం, నల్లని స్వచ్ఛత పదార్థం. నెక్స్ట్ వన్, పెట్రోలియం యొక్క వివిధ అంశీభూతాలు, వాటి యొక్క ఉపయోగాలు. ఇందాక మనం చెప్పలేదు కదా, అది ఇప్పుడు చెప్తున్నాం అనమాట. అక్కడ నల్లబొగ్గు ఉపయోగాలు చెప్పుకున్నాం. నల్లబొగ్గు నుండి వచ్చేవి ఏంటంటే కోల్ గ్యాస్ యొక్క ఉపయోగాలు. ఇప్పుడు పెట్రోలియం నుండి వచ్చినటువంటి వాటి యొక్క ఉపయోగాలు చూస్తే ఇక్కడ ఎల్పిజి అనేది ఫస్ట్ది. ఎల్పిజి దేనికి వాడతారమ్మా? గృహాలకి మరియు పరిశ్రమకు ఇంధనంగా వాడతారు. ద్రవరూప పెట్రోలియం గ్యాస్ అని చెప్పుకున్నాం. లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అంటారు దాన్ని. నెక్స్ట్ పెట్రోల్ దేనికి వాడతారో తెలుసు. మోటార్ సైకిల్కి మరియు విమానాలలో ఇంధనంకి. చూడండి, విమానాలలో ఇంధనంగా ఉపయోగించేది పెట్రోల్ అమ్మ. కానీ చూడండి, కిరోసిన్ ఉంటుంది. ఈ కిరోసిన్ అనేది మాత్రం జెట్ విమానాలకి ఇంధనంగా వాడతారు. కిరోసిన్ అనేటటువంటిది జెట్ విమానాలకి ఇంధనంగా వాడతారు. పెట్రోల్ అనేటటువంటిది విమానాలకి ఇంధనంగా వాడతారు. ఓకేనండి. అలాగే డ్రై క్లీనింగ్ కూడా పెట్రోల్ అనేటటువంటిది వాడతారు. పెట్రోలియం వేరు. పెట్రోలియం అంటే వీటన్నింటి యొక్క మొత్తము, వీటన్నీ కూడా పెట్రోలియం నుంచి వస్తాయి. పెట్రోలియం అనేది ఒక దుర్వాసన కలిగినటువంటి ఒక పదార్థం, చిక్కని పదార్థం అనమాట. అది వాటి నుంచి ఇది వస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనం శుద్ధి చేసినప్పుడు. నెక్స్ట్ కిరోసిన్ చూసుకుంటే వీటిని స్టవ్వులకి వాడతారు. దీపాలకి వాడేవాళ్ళు, ఒకప్పుడు స్టవ్వుల్లో వాడేవాళ్ళు. జెట్ విమానాలకి ఇంధనంగా వాడుతున్నాము. నెక్స్ట్ డీజిల్ నుంచి భారీ మోటార్ వాహనాలకి ఇంధనంగా వాడతారు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. భారీ మోటార్ వాహనాలకి వాడతారు. తేలికపాటి మోటార్ వాహనాలకి పెట్రోల్ వాడతాం. భారీ మోటార్ వాహనాలకి డీజిల్ వాడతాం. అలాగే విద్యుత్ జనరేటర్లకి దేన్ని వాడతారు? విద్యుత్ జనరేటర్లకు కూడా అదే కరెంట్ వెళ్ళిపోయినప్పుడు గట్రా యూజ్ చేసే వాటికి కూడా డీజిల్ అనేటటువంటిదే వాడతారు. నెక్స్ట్ కందెనలు అంటే నూనె పదార్థాలు. ఇవి ఘర్షణ తగ్గించడానికి ఉపయోగపడతాయి. తలాల మధ్య ఘర్షణ తగ్గించడానికి. ఏవైనా చూడండి, ఏదైనా ఇంజిన్ ఉందనుకోండి, ఇంజిన్ ఇలా ఉంటాయి, దీని మీద ఇలా ర్యాపిడ్ అవుతుంటాయి. ఈ ర్యాపిడ్ అయ్యే దగ్గర ఈ చిన్న ఆయిల్ వేయడం వల్ల ఫ్రీగా తిరుగుతాయి అన్నమాట. 2 చక్రాలు తిరిగేటప్పుడు అలా ఉంటుంది అన్నమాట.
నెక్స్ట్ ఫారఫిన్ మైనం. ఫారఫిన్ మైనం అనేది చూడండి, ఫారఫిన్ మైనం అనేటటువంటిది లేపనాలు, కొవ్వొత్తులు, వ్యాజలిన్లు. ఫారఫిన్ మైనం అనేటటువంటిది లేపనాల తయారీకి, కొవ్వొత్తుల తయారీకి, అలాగే వ్యాజలిన్ తయారీకి ఉపయోగిస్తారు. కొవ్వొత్తుల తయారీకి వాడేటటువంటిది ఏది అంటే ఫారఫిన్ మైనం. ఓకేనండి. కొవ్వొత్తుల తయారీకి వాడేది ఫారఫిన్ మైనం. అలాగే లేపనాల తయారీకి, వ్యాజలిన్ తయారీకి వాడతారు. బిటుమెన్ అని చెప్పుకున్న ఆల్రెడీ రోడ్లు ఉపరితలాలు వేయడానికి కోల్ తారుకు బదులుగా వాడుతున్నామని. అలాగే బిటుమెన్ని పెయింట్స్ తయారీకి కూడా ఉపయోగిస్తున్నారు. ఇవి చూడండి, ఇవి డైరెక్ట్ పేరిస్తే ఇది అవుతుంది. లేదు రోడ్ల ఉపరితలాలు వేయడానికి నేటి కాలంలో ఉపయోగించేది ఏ ఉత్పత్తి అని అడిగారు అనుకోండి, బిటుమెన్ ఇస్తే బిటుమెన్ పెడతాం. బిటుమెన్ కాకపోతే పెట్రోలియం ఉత్పత్తి అవుతుంది. కొవ్వొత్తులు దేని నుండి తయారవుతాయి? ఫారఫిన్ మైనం ఇస్తే ఫారఫిన్ మైనం పెడతాం, లేకపోతే పెట్రోలియం ఉత్పత్తి నుంచి. ఓకేనండి. నేలబొగ్గు ఉత్పత్తి కాదు, సహజవాయువు కూడా కాదు, పెట్రోలియం ఉత్పత్తి. డీజిల్ అనేటువంటిది పెట్రోలియం ఉత్పత్తి. కందెనలు అనేటటువంటివి ఘర్షణ తగ్గించడానికి వాడేటటువంటిది ఇస్తే కందెనలు పెడతాం, లేకపోతే పెట్రోలియం ఉత్పత్తి అని పెడతాం. అర్థమైందండి? అలా పెట్టుకోవాలి. నెక్స్ట్ అక్కడికి చాప్టర్ అయింది, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ దహనము, జ్వాల అనేటటువంటిది మనకి 10th చాప్టర్కి ఇవ్వబడింది అనమాట. లాస్ట్ చాప్టర్ అంటే ఫిజిక్స్లో చివరిలో ఇవ్వబడింది. అందులో మనకి దహనం అంటే ఏంటి అసలు? దహనం అంటే ఏంటంటే ఒక పదార్థం ఆక్సిజన్తో జరిపి ఉష్ణము మరియు కాంతిని కూడా విడుదల చేస్తాయమ్మా. ఉష్ణము మరియు కాంతిని విడుదల చేసేటటువంటి ప్రక్రియను ఏమంటారంటే దహనం అంటారు. దహనానికి ఏమో అవసరం? ఆక్సిజన్ అవసరం, మరియు ఇంకో దగ్గర మనకి ఇచ్చారు గాలి అవసరం. మరి గాలిలో ఆక్సిజన్ ఉంటుంది కదా, ఆ దహనానికి ఆక్సిజన్ అవసరం లేదా గాలి అవసరం. ఓకేనండి. అయితే దహనశీలి పదార్థాలు అంటే ఏమిటి, దహనశీలి కాని పదార్థాలు అంటే ఏమిటని మనకి ఇచ్చారు. దహనశీలి పదార్థాలు అంటే ఏంటి? మంట వద్దకు తీసుకువస్తే మండే గుణం కలిగినటువంటి పదార్థాలు. ఇది ఇంధనము మరియు ఘన, ద్రవ, వాయు రూపాల్లో ఉండవచ్చు. ఇంధన రూపంలో ఉండవచ్చు, ఘన, ద్రవ, వాయు ఏ రూపంలోనైనా సరే ఉండవచ్చు అనమాట. చూడండి, మెగ్నీషియం ఉంది. మెగ్నీషియం ఏం చేస్తుంది? గాలితో మండి కాంతి ఉష్ణం ఏర్పరుస్తుంది. మెగ్నీషియం గాలితో మండినప్పుడు ఏం ఏర్పడుతుంది? మెగ్నీషియం ఆక్సైడ్ అనేటటువంటిది ఏర్పడుతుంది. సో మెగ్నీషియం అనేటటువంటిది కూడా దహనశీల పదార్థం అనమాట. నెక్స్ట్ చూస్తే బొగ్గు. ఈ కింద గావత్తు రాయలేదు, చూసుకోండి. బొగ్గు గాలిలో మండి ఏం వస్తుంది? ఆల్రెడీ చెప్పాను, బొగ్గులో మనకి ఏముంది? కర్బనము లేదా కార్బన్ అనేటటువంటిది ఉంది నేల బొగ్గులో. ఆ కార్బన్ గాలితో మండినప్పుడు, గాలి అంటే ఆక్సిజన్, ఓటుతో మండినప్పుడు ఏమవుతుంది? CO2 రిలీజ్ అవుతుంది, ఉష్ణము, కాంతి. ఎందుకంటే ఏది దహనం చెందినా ఉష్ణము, కాంతి అనేటటువంటిది రిలీజ్ అవుతాయి అన్నమాట. కానీ కొన్ని దహనం చెందినప్పుడు ఉష్ణము, కాంతి రిలీజ్ అవ్వను కూడా ఉన్నాయి, తర్వాత వస్తాయి, చెప్దాము. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు దహనశీల పదార్థాలు ఏమేమవుతాయి? మెగ్నీషియము, బొగ్గు, అలాగే ఆవు పేడ, డీజిల్, వీటిని ఏటిని మండించినా అవి దహనం చెందుతాయి కాబట్టి ఇవి దహనశీల పదార్థాలు అంటారు. మండించేటప్పుడు ఉష్ణము, కాంతి రిలీజ్ అయినవన్నీ కూడా దహనశీల పదార్థాలే. బొగ్గు, పెట్రోలియం, CNG, LPG, చెక్క, అగ్గిపుల్ల, కర్రపుల్ల, కాటను, పెట్రోలు ఇవన్నీ కూడా దహనశీల పదార్థాలే. మన శరీరానికి అవసరమే ఆహారమే ఇంధనము. ఆక్సిజన్తో చర్య పొంది విష్ణువు శక్తి కూడా మన శరీరానికి ఆహారమే ఇంధనం అనమాట. ఆహారమే ఇంధనం. మన శరీరానికే ఇంధనం ఏది అంటే ఆహారం అవుతుంది. నెక్స్ట్ దహనశీల కాని పదార్థాలు ఏంటంటమ్మా? మనం ఎంత దానికి నిప్పు పెట్టినా సరే మండవు. అవే దహనశీల కాని పదార్థాలు. మంట దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు మండవు. రాతి మేకులు మండుతాయా? ఇనుప మేకులు మండుతాయా? అలాగే గాజు మండుతుందా? అలాగే నీరు మండుతుందా? సిరమిక్స్ మండుతాయా? ఓన్లీ అవి తీసుకుంటే మండవన్నమాట. అందువల్ల ఇవన్నీ కూడా దహనశీల కాని పదార్థం అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్, కిందన ఆప్షన్స్లో మనకి దహనశీల కాని పదార్థాలు ఏవి అని ఇస్తారు. సిరామిక్స్ దాంతోపాటు మనకి చెక్క ముక్క, కర్రపుల్ల, కాగితము అని ఇస్తారు. దహనశీల కాని పదార్థం ఏదైనా సరికి మనం ఏదో ఎక్కువగా ఆలోచించకూడదు. ఏదైతే మండదో అగ్ని దగ్గర తీసుకొని వచ్చినప్పుడు అది దహనశీల కాని పదార్థాలు అవుతాయి. గాజు, నీరు, సిరామిక్స్, రాతి మేకులు, ఇనుప మేకులు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జ్వలన ఉష్ణోగ్రత. ఏ కనిష్ట ఉష్ణోగ్రత వద్ద ఒక పదార్థము మండుతుందో దాన్ని ఆ పదార్థం యొక్క జ్వలన ఉష్ణోగ్రత అంటారు. ఏ కనిష్ట ఉష్ణోగ్రత వద్ద ఒక పదార్థం మండుతుందో దాన్ని ఆ పదార్థం యొక్క జ్వలన ఉష్ణోగ్రత అంటారు. అంటే ఏ తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆ పదార్థం మండుతుందో దాన్ని జ్వలన ఉష్ణోగ్రత అంటారు. అంటే ఓకేనండి. నెక్స్ట్ వన్, కాగితం వెంటనే మండుతుంది కాబట్టి దాని యొక్క జ్వలన ఉష్ణోగ్రత ఏమవుతుంది? తక్కువగా ఉంటుంది. బొగ్గు వేగంగా మండదు కాబట్టి దాని యొక్క జ్వలన ఉష్ణోగ్రత ఏమవుతుంది? ఎక్కువగా ఉంటుంది. కార్చిచ్చు అంటే అర్థం ఏమిటి? అడవిలో విపరీతమైనటువంటి వేడి వలన ఏర్పడేటటువంటి మంటలనే కార్చిచ్చు అంటారు. కార్చిచ్చులు ఎక్కడ ఏర్పడతాయంటే అడవుల్లో ఏర్పడతాయి. అడవుల్లో విపరీతమైన వేడి వలన ఏర్పడేటటువంటి విపరీతమైన వేడి వాటికి ఎలా వస్తుంది? సౌరశక్తి ఎక్కువ వేడి ఆ రోజు రిలీజ్ అయిందనుకోండి, ఏదైనా ఆ వేడి వలన చిన్నది
చిన్న ఆకు లాంటిది కాలిపోయినా కానీ ఆటోమేటిక్గా మంటలంతా అడవంతా అంటుకుంటాయి. లేదా ఆ అడవిలో ఒక పిడుగు పడింది అనుకోండి, ఆటోమేటిక్గా అడవంతా కూడా మంటలు ఏర్పడతాయి. కార్చిచ్చు కారణమైనవి ఏంటంటే సౌరశక్తి, అధికమైనటువంటి సౌరశక్తి మరియు పిడుగులు అనమాట. నెక్స్ట్ మనకి ఇంకో దగ్గర ఇచ్చారు, ఇక్కడ నేను యాడ్ చేయలేకపోయాను. ఇంకో దగ్గర ఇచ్చారు, అది చెప్తాను మళ్ళీ నెక్స్ట్ వస్తుంది. వేరు పదార్థాలకు వేరు జ్వలన ఉష్ణోగ్రతలు ఉంటాయి, అంతే కదా. ఇప్పుడు కాగితం వేగంగా మండిపోద్ది, అదే బొగ్గుని దీని తెచ్చామనుకో వేగంగా మండదు. అలాగని మనం కర్రపొలను కాగితం అంటినంత వేగంగా కర్ర మొక్క అనేటటువంటిది అంటదు. అలా అందువల్ల మనకి జ్వలన ఉష్ణోగ్రతలు అనేటటువంటి వాటికి అంటే వేగంగా మండేటటువంటి స్వభావము పదార్థాలను బట్టి వేరువేరుగా ఉంటుంది. గది ఉష్ణోగ్రత వద్ద అగ్గిపుల్ల దహన ఉష్ణోగ్రత ఏమవుతుంది, చాలా తక్కువగా ఉంటుంది. అగ్గిపుల్ల దహన ఉష్ణోగ్రత చాలా తక్కువ. చూడండి, అగ్గిపుల్ల గురించి మనకి ఇవ్వడం జరిగింది. అగ్గిపుల్ల గురించి పురాతనమైనటువంటి ఈజిప్టులో 5,000 సంవత్సరాలు, చూడండి అగ్గిపుల్లను అనగానే మీకు ఈజిప్ట్ గుర్తుకు రావాలి. అగ్గిపుల్లను చూడంగానే మీకు ఈజిప్ట్ గుర్తుకు రావాలి, అప్పుడు బిట్టు మీకు గుర్తుంటుంది అనమాట. 5,000 సంవత్సరాల క్రితం గంధకము సిల్వర్లో చూడండి, గంధకం సిల్వర్ కాదు, గంధకము లేదా సిల్వర్. గంధకాన్ని మనం ఏమంటారు, సిల్వర్ అని అంటారు అనమాట. సల్ఫర్, సారీ ఇక్కడ అని రాశానేంటి, సల్ఫర్. గంధకాన్ని మనం సల్ఫర్ అని అంటారనమాట. అందుకే నేను చదివేటప్పుడు సిల్వర్ అని చదవడం వల్ల నాకు అర్థం కాలేదు. గంధకం అన్నా సల్ఫర్ అన్నా ఒకటే, అక్కడ గంధకం అన్న ఇచ్చారు, నేను సల్ఫర్ అని కూడా యాడ్ చేశాను. లో ముంచినటువంటి ఫైన్ మొక్క, చూడండి అగ్గిపుల్లలు దేంతో తయారవుతాయమ్మా, ఫైన్ మొక్కలతో తయారవుతాయి. ఇది కూడా బిట్టే. ఫైన్ యొక్క చిన్న చిన్న మొక్కలను అగ్గిపుల్లలుగా ఉపయోగించారు. ఫైన్ ముక్కను అగ్గిపుల్లలుగా ఉపయోగించారు. గంధకంలో ముంచారు. చూడండి, అగ్గిపుల్ల చివర ఉండేది ఏమిటి, గంధకము. దాన్ని మనం పాస్పరస్ అంటారనమాట. ఎర్ర భాస్వరము, అగ్గిపుల్ల చివర ఉండేటటువంటిది ఎర్ర భాస్వరము లేదా గంధకము. ఓకేనండి. అయితే మనకి చూడండి, ఎర్ర భాస్వరంలో ముంచినటువంటి ఫైన్ యొక్క చిన్న చిన్న మొక్కలను అగ్గిపుల్లలుగా ఉపయోగించారు. ఎవరంటే ఈజిప్టులు. అలాగే ఇప్పుడు వాడుతున్నటువంటి అగ్గిపెట్టె 200 సంవత్సరాల పూర్వమే అభివృద్ధి చెందింది. ఇది 200 సంవత్సరాల పూర్వమే అభివృద్ధి చెందిందనమాట ఇప్పుడు ఉపయోగిస్తున్నటువంటి అగ్గిపుల్ల. చూడండి, అగ్గిపుల్ల తయారీలో వాడేటటువంటివి ఏంటంటే యాంటీమోనీ ట్రైసల్ఫైడ్. అగ్గిపుల్ల తయారీలో అగ్గిపుల్లకి చివర ఉండేది వేరు, అగ్గిపుల్లకి చివర ఉండేటటువంటిది యాంటీమోనీ ట్రైసల్ఫైడ్ మరియు పొటాషియం క్లోరైడ్. యాంటీమోనీ ట్రైసల్ఫైడ్ మరియు పొటాషియం క్లోరేట్ అనేటటువంటివి. యాంటీమోనీ ట్రైసల్ఫైడ్, పొటాషియం క్లోరేట్ అనేటటువంటివి అగ్గిపుల్ల తయారీలో ఉపయోగిస్తారు. అగ్గిపెట్టి యొక్క గరుకుతనం, అగ్గిపెట్టి అమ్మ ఇది, అగ్గిపుల్ల వేరు అగ్గిపెట్టి వేరు. అగ్గిపెట్టి యొక్క ఒక సైడ్లు ఉంటాయి కదా, ఈ సైడ్లు ఉపయోగించేవి ఏంటంటే ఎర్ర భాస్వరం. ఓకేనండి, ఎర్ర భాస్వరం. ఇక్కడ అప్పట్లో ఉపయోగించింది గంధకము సల్ఫరు. ఇక్కడ ఉపయోగించింది మాత్రం అగ్గిపెట్టికి సైడ్ ఉండేది ఎర్ర భాస్వరము, అగ్గిపుల్లకి చివర ఉండేవి యాంటీమోనీ ట్రైసల్ఫైడ్, పొటాషియం క్లోరైడ్ అనమాట. అర్థమైందా. అగ్గిపుల్ల గరుగుతలంపై రుద్దినప్పుడు ఈ ఎర్ర భాస్వరం సైడ్ ఉంటుంది కదా, ఈ ఎర్ర భాస్వరం అనేటటువంటిది తెల్ల భాస్వరంగా మారుతుందంట. నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ చూడండి, శీఘ్ర దహన పదార్థాలు అని ఇచ్చే ముందు మనకి ఒక క్లారిఫికేషన్స్ ఇచ్చారు. అగ్గిపుల్ల యొక్క జ్వలన ఉష్ణోగ్రత పేపర్ కంటే తక్కువగా ఉంటుంది, అంతే కదా. అగ్గిపుల్ల వేగం మండుతుందా, పేపర్ వేగంగా మండుతుందమ్మా. అగ్గిపుల్ల మంట దగ్గర తీసుకొస్తే వేగం మండుతుంది కాబట్టి అగ్గిపుల్ల దహన ఉష్ణోగ్రత తక్కువ. పేపర్ జ్వలన ఉష్ణోగ్రత అనేటటువంటిది బొగ్గు కంటే తక్కువ. ఈ రెండింటిలో పేపర్ వేగంగా మండుతుంది. అలాగే కిరోసిన్ యొక్క జ్వలన ఉష్ణోగ్రత అనేటటువంటిది కలప కంటే తక్కువ, అంతే కదా. అంటే శీఘ్ర దహన పదార్థాలు లేదా త్వరగా మండే పదార్థాలు లేదా తక్షణ దహనం అంటే స్పాట్లో దహనం అయిపోవడం. వీటికి ఉదాహరణ ఏమిటంటే జ్వలన ఉష్ణోగ్రత విలువ అనేటటువంటిది తక్కువగా ఉండి త్వరగా మండగలిగేటటువంటి పదార్థాలనే శీఘ్ర దహన పదార్థాలు అంటారు. జ్వలన ఉష్ణోగ్రత తక్కువగా ఉండాలి, త్వరగా మండిపోవాలి, వాటిని శీఘ్ర దహన పదార్థాలు అంటారు. అంటే కాగితము, పెట్రోలు, కిరోసిను, డీజలు, అలాగే మనకి కర్పూరం ఉంటుందమ్మా, అది కూడా ఇలా బోల్డ్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా వేగంగా మండిపోతాయి కాబట్టి వీటిని శీఘ్ర దహన పదార్థాలు అంటారు. అయితే ఈ దహన పదార్థాలలో ఉష్ణ వహనం ద్వారా ఉష్ణం అనేటటువంటిది బదిలీ జరుగుతుంది. నెక్స్ట్ వన్ మంటలను ఎలా నియంత్రణ చేసేటప్పుడు నీరుని వాడకుండా CO2ని వాడాలని చెప్పేసి చెప్తుంది. అది నేను నీట్గా చదివిస్తే మీకు అర్థమైపోద్ది. చూడండి, నీరుని ఎక్కడ వాడాలి, కిరోసిన్ని ఎక్కడ వాడాలి అని. నీరు మండే పదార్థాన్ని చల్లబరుస్తుంది,
తద్వారా దాని ఉష్ణోగ్రత జ్వలన ఉష్ణోగ్రత కొంటే తగ్గిస్తుందనమాట. ఏదైనా ఒక మండే పదార్థం ఉంటే అక్కడ నీరు వేయడం వల్ల అక్కడ జ్వలన ఉష్ణోగ్రత తగ్గించేసి మండే ఉష్ణోగ్రతను కూడా తగ్గించేస్తుందనమాట. మండే ఉష్ణోగ్రతను తగ్గించి జ్వలన ఉష్ణోగ్రత తగ్గించేస్తాయి. కానీ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన ఏర్పడినటువంటి అగ్ని ప్రమాదాల్లో నీటిని ఉపయోగించకూడదు. దీని వలన ఏమవుతుందంటే విద్యుత్ అదుపు చేస్తున్న వారికి హాని కలిగే అవకాశం ఉంది. అయితే విద్యుత్ షార్ట్ సర్క్యూట్లో కూడా నీరుని ఉపయోగించకూడదు. పెట్రోలియం నూనె వంటివి మండుతున్నాయి అనుకోండి, అప్పుడు కూడా నీరు అనేటటువంటిది పనికిరాదు. ఎందుకు అంటే పెద్ద మొత్తంలో పెట్రోల్ నూనె అనేటటువంటి మండుతున్నప్పుడు నీరుతో మనం ఆర్పడం పనికిరాదు. ఎందుకంటే నూనె అనేటటువంటివి తేలికమైనటువంటి పదార్థాలు, నీరేమవుద్ది బరువైనది. ఈ బరువైన వల్ల నూనె తేలిక అవ్వడం వల్ల నూనె నీటికి పైన తేలిపోయి మండుతూనే ఉంటుంది అనమాట. ఇంకెంత నీరు పోసినా ఆగదు, మీద తేలిపోద్ది కాబట్టి మండుతుంది. నెక్స్ట్ వన్ చూస్తే విద్యుత్ పరికరాలు పెట్రోల్ వంటివి మండుతున్నప్పుడు CO2 అనేటటువంటిది ఉత్తమమైనది. చూడండి, విద్యుత్ పరికరాలు అయితే ఇప్పుడు నీటిని వాడకూడదని చెప్పుకున్నాం కదా. పెట్రోల్ మండినప్పుడు CO2ని మనం ఉపయోగించాలి, కార్బన్ డైఆక్సైడ్ని ఉపయోగించాలి. కార్బన్ డైఆక్సైడ్ అనేటటువంటి వాయువుని ఉపయోగించి మంటలు ఆర్పుతారనమాట. అయితే CO2 ఆక్సిజన్ కంటే బరువైనది. CO2 అనేటటువంటిది ఆక్సిజన్ కంటే బరువైనది, మంటలను ఒక దుప్పటిలాగా కప్పివేస్తుంది. అయితే CO2ని మాత్రమే ఎందుకు ఉపయోగించడానికి గల రీజన్ అంటే ఇక్కడ ఆక్సిజన్ కంటే బరువైనది, అలాగే ఇది మంటలను దుప్పటిలాగా కప్పివేసి మంటలను అదుపు చేస్తుంది అనమాట. అక్కడ ఉండేటటువంటి జ్వలన ఉష్ణోగ్రతను తగ్గించేస్తుంది అని అర్థం. అయితే CO2ని ఉపయోగించడం వల్ల విద్యుత్ పరికరాలకు కూడా హాని కలగదు. ఓకేనండి. అయితే ఇప్పుడు CO2ని ఎలా నిల్వ చేస్తారు? అయితే CO2ని వాడడం ఓకే. అయితే ఇప్పుడు CO2ని ఎలా నిల్వ చేస్తారంటే CO2ని నిల్వ చేయబడినటువంటి CO2 అనేటటువంటిది నిల్వ చేయబడిన మంటలు నార్పేటటువంటి సాధనం. అయితే CO2ను అధిక పీడనం వద్ద ద్రవ సిలిండర్లలో నిల్వ చేస్తారనమాట. ద్రవ CO2ను నిల్వ చేస్తారు. అయితే CO2ను అధికంగా పొందడానికి దేన్ని ఉపయోగిస్తారు? సోడియం బైకార్బోనేట్ అంటే వంట సోడా, పొటాషియం బైకార్బోనేట్ చూడండి, వీటి రసాయనాల పొడిని ఉపయోగిస్తారంటమ్మా. ఈ CO2ని ఇప్పుడు చూడండి సిలిండర్లలోన ఫిల్ చేస్తారు కదా. ఈ సిలిండర్లలో ఫిల్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే సోడియం బైకార్బోనేట్ సోడియం బైకార్బోనేట్ అంటే వంట సోడాని ఏమంటారని కూడా అడగొచ్చు. సోడియం బైకార్బోనేట్ ఓకేనండి. NO2CO3 సోడియం కార్బోనేట్ అనుకుంటా. NO2CO3 సోడియం బైకార్బోనేట్ అంటే NO2CO3 ట్వైస్ ఇలా వస్తుంది అనుకుంటా. అయితే పొటాషియం బైకార్బోనేట్ చూడండి, సోడియం బైకార్బోనేట్ పొటాషియం బైకార్బోనేట్ల యొక్క పొడిని ఉపయోగిస్తారు. నెక్స్ట్ మంటలను ఉత్పత్తి చేసేటటువంటి కారకాలు. మంటలను ఆరిపోయేవి అయిపోయి ఇప్పుడు మంటలను ఉత్పత్తి చేసేవి ఏంటంటే ఉత్పత్తి చేస్తాయమ్మా, ఇంధనం ఉత్పత్తి చేస్తుంది మంటల్ని. అలాగే గాలి కూడా వాటికి కొంచెం సహకరించింది అనుకోండి, మంట మరింత ఎక్కువ అవుతుంది. అలాగే ఉష్ణోగ్రత కూడా సహకరించింది అనుకోండి, జ్వలన ఉష్ణోగ్రత కంటే ఇంధన ఉష్ణోగ్రతను కూడా పెంచడానికి ఉష్ణోగ్రత అనేటటువంటి ఉపయోగపడుతుంది. మంటలను ఉత్పత్తి చేయడంటే ఇంధనం మరి కొంచెం వేయడం వల్ల ఉత్పత్తి అవుతుంది, గాలి ఎక్కువ వేయడం వల్ల కూడా ఉత్పత్తి అవుతుంది. అలాగే ఉష్ణోగ్రత కూడా ఎక్కువగా ఉంటే అప్పుడు మంటల్ని ఉత్పత్తి చేస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా మంటలను ఉత్పత్తి చేస్తాయి, ఇంధనము, గాలి, ఉష్ణోగ్రత. నెక్స్ట్ ఈ మూడింటిలో ఏవైనా కారకాలను మనం తగ్గించామనుకోండి, ఇప్పుడు మంటలు జరుగుతున్నప్పుడు గాలిని తగ్గించడం కోసం కానీ, ఉష్ణోగ్రతను తగ్గించడం కోసం కానీ, ఇంధనాన్ని తగ్గించడం కోసం ఏదైనా తగ్గించడానికి మనం అదుపు చేస్తే మంటలు అనేటటువంటివి ఆగుతాయి అన్నమాట. అయితే చెక్క, కాగితం వంటివి మండినప్పుడు మనం ఏం చేయొచ్చు? నీటిని వాడవచ్చు. చెక్క, కాగితం అయితే నీటిని వాడవచ్చు, కానీ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు కానీ అలాగే పెట్రోలియం నూనెతో మండుతున్న మంటలకు కానీ నూనె పనికిరాదు, CO2 యూజ్ చేయాలి. మంటలు ఆర్పేటటువంటి సర్వసాధారణమైనటువంటి సాధనం ఏది? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. సర్వసాధారణమైన సాధనం ఏదంటే CO2 అని పెట్టివద్దు. సర్వసాధారణంగా మనం వాడేది నీటిని వాడేస్తాం. ఓకేనండి. నెక్స్ట్ దహనంలో రకాలు మనం ఆల్రెడీ ఒకటి చెప్పుకున్నాం, శీఘ్ర దహనం అని. శీఘ్ర దహనము, స్వతసిద్ధ దహనము, ప్రేలుడు. శీఘ్ర దహనం అంటే ఏంటి? పదార్థాలు కాంతి దగ్గర వస్తే మండిపోయి ఏం చేస్తాయి? కాంతిని, ఉష్ణాన్ని విడుదల చేస్తాయి అన్నమాట. అతి త్వరగా మండేవి శీఘ్రదహన పదార్థాలు అంటే పెట్రోలు మరియు ఎల్పిజి, కర్పూరము. ఈ మూడు కూడా శీఘ్రదహన పదార్థాలు. వీటికి ఏం చేస్తారు? పదార్థాలు త్వరగా మండి కాంతిని, ఉష్ణాన్ని విడుదల చేస్తాయి. ఓకేనండి. వేగంగా కాంతిని విడుదల చేస్తాయి. స్వతసిద్ధ దహనం అంటే స్వతసిద్ధము అంటే తనంతట తానే అని అర్థం కదా మనకి. స్వతసిద్ధంగా అంటే అయితే తనంతట తానే మండిపోతాయి అంట. దానికి ఎవరు మండించవసరం లేదు, ఏ అగ్ని అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఏంటవి? సోడియము మరియు ఫాస్ఫరస్.
అలాగే బొగ్గు ధూళి కూడా అన్న స్వతసిద్ధ దహనమే. అయితే సోడియము మరియు ఫాస్ఫరస్ చూడండి, ఈ సోడియం అంట ఆక్సిజన్తో మరియు తేమతోని చెరిపోద్దంట. మామూలుగానే నార్మల్గా గాలితో జరిగిపోద్దంట. ఈ సోడియము గాలిలోని ఆక్సిజన్తో మరియు తేమతో జరుగుతుంది కాబట్టి దీన్ని ఏం చేస్తారంటే కిరోసిన్లో నిల్వ చేస్తారు. సోడియంని కిరోసిన్లో నిల్వ చేస్తారంట. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అమ్మ ఇవి. ఫాస్ఫరస్ ఏం చేస్తుందంట, గాలితో వేగంగా మండిపోద్ది కనుక దీన్ని నీటిలో నిల్వ చేస్తారు. ఓకేనండి, దీనిని నీటిలో నిల్వ చేస్తారు. ఇది సోడియం అనేటటువంటిది తేమతో జరుగుతుంది, అంటే నీటితో జరిపోద్ది కాబట్టి దీన్ని కిరోసిన్లో నిల్వ చేస్తారమ్మ. ఇది ఫాస్ఫరస్ అనేటటువంటిది గాలిలో మండుతుంది కనుక ఇది నీటిలో నిల్వ చేస్తారనమాట. ఓకేనండి. అయితే ఈ బొగ్గు ధూళి నిల్వ గురించి మనకేమీ ఇవ్వలేదు. నెక్స్ట్ వన్, పదార్థాలను మండించినప్పుడు కాంతి, ఉష్ణము, ధ్వని విడుదల చేసినట్లయితే అటువంటి పదార్థాలను ఏమంటారంటే ప్రేలుడు పదార్థాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే దీపావళి తపాసులు కూడా ప్రేలుడు పదార్థాలు. అయితే బొగ్గు ధూళి అనేది స్వతసిద్ధ దహన పదార్థము కనుకనే బొగ్గు గనులలో వినాశకరమైనటువంటి మంటలు అనేటటువంటివి ఏర్పడతాయి. అర్థమైందండి. నెక్స్ట్, స్వతసిద్ధ కార్చిచ్చు అనేటటువంటిది దీనికి కారణం ఏంటి, ఆల్రెడీ చెప్పుకున్న అడవుల్లో కార్చిచ్చులు అనేటువంటివి ఏర్పడతాయి. దీనికి సూర్యుని యొక్క వేడి మరియు పిడుగులు అనేటటువంటి కారణమని. నెక్స్ట్ వన్, జ్వాల గురించి ఇచ్చారు. జ్వాల గురించి ఏమి ఇచ్చారంటే కిరోసిను కరిగిన మైనము, అలాగే కరిగిన మైనము, కొవ్వొత్తి ఇవి ఒత్తి ద్వారా పైకి వెళ్ళి మండే సమయంలో ఆవిరైపోయి జ్వాలను ఏర్పరుస్తాయంట. కిరోసిను, కరిగిన మైనము, కొవ్వొత్తి మూడు కూడా దీపం వెలిగించినప్పుడు ఏమవుతాయంట, ఒత్తి ద్వారా వెళ్ళి పైకి వెళ్ళి ఆవిరైపోయి జ్వాలను ఏర్పరుస్తాయి. కానీ బొగ్గు ఏం చేస్తుంది, అది ఆవిరి కాదు, జ్వాల ఏర్పరచదు. అది ఆవిరవుతుందంటే ఆవిరి ఏర్పడదు, అలాగని జ్వాల ఏర్పరుస్తుందంటే జ్వాల కూడా ఏర్పరచదంట. అర్థమైందండి. ఆవిరి అవ్వకుండా జ్వాలను ఏర్పరచకుండా ఉండేటటువంటి పదార్థం ఏదంటే బొగ్గు. నెక్స్ట్ వన్, మనకు కొవ్వొత్తి గురించి ఇచ్చారు. క్రొవ్వొత్తి గురించి ఇచ్చినప్పుడు చూడండి, ఇందులో అసలు మధ్యలో ఉన్నటువంటి ఇదని చూసారా, అది దహనం చెందని ప్రాంతం. దీపంలో మధ్యలో వైట్గా ఉండేది దహనం చెందని ప్రాంతం. ఇది పసుపు రంగులో ఉంటుంది. ఇందులో అల్ప వేడి ఉంటుందమ్మ, చాలా తక్కువ వేడి ఉంటుంది. దాని తర్వాత ఇంకొంచెం నలుపుగా ఉంది కదా, ఇది అసంపూర్ణ దహనం అనేటటువంటిది ఆ మసి మంచిది కాదమ్మా. అందులో CO అంటుంది, కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది. ఇది పసుపు రంగులోనే ఉంటుంది. ఈ మంట కూడా కొంచెం ఎల్లో కలర్గానే ఉంటుంది. దీంట్లో మధ్యస్థ వేడి ఉంటుంది, కానీ చివరి కొంచెం నీలం రంగులో ఉంటుందన్నమాట. చిన్న నీలం రంగులో ఉంటుంది. ఇది సంపూర్ణ దహనం చెందినటువంటి మంట అనమాట. ఇది అత్యధిక వేడిని కలిగి ఉండేటటువంటి మంట ఏ రంగులో ఉంటుంది అంటే నీలం రంగులో ఉంటుంది. సంపూర్ణ దహనం చెందే మంట ఏ రంగులో ఉంటుందంటే నీలం రంగులో ఉంటుంది. అత్యధిక వేడినిచ్చేటటువంటి ఏరియా ఏదంటే ఈ దీపం యొక్క చివరి ప్రాంతం అన్నమాట. అర్థమైందండి. సంపూర్ణ దహనం చెందేటటువంటి ప్రాంతము. ప్రకాశవంతమైనటువంటి ప్రాంతంలో కార్బన్ కణాలు అనేటటువంటివి ఉంటాయి. ఈ ప్రకాశమైనటువంటి కణం ఉంటుంది కదా, ఈ కణంలో ఏముంటుంది అంటే కార్బన్ కణాలు అనేటటువంటి ఉంటాయి. కార్బన్ ఉంటుంది. ఈ సంపూర్ణ దహనంలో మాత్రం కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది. ఈ అసంపూర్ణ దహనంలో కార్బన్ మోనాక్సైడ్, సంపూర్ణ దహనంలో మాత్రం కార్బన్ కణాలు అనేటటువంటి ఉంటాయి. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఇంధనాల గురించి చూస్తే గృహ మరియు పరిశ్రమలలో ఉష్ణశక్తిని అవసరాలకు ఉపయోగించేవి ఏంటంటే ఇంధనాలు. మనకు తెలిసి ఇంధనాలు బొగ్గు, పెట్రోల్, కిరోసిన్ ఇవన్నీ కూడా. అయితే ఆదర్శమైనటువంటి ఇంధనం ఏది, ఏ ఇంధనం కూడా ఆదర్శవంతం కాదంట ఇప్పుడున్న ఇంధనాల్లో. ఆదర్శ ఇంధనం ఎలా ఉండాలి, సులభంగా లభిస్తాలి, చౌకైనది, మధ్యస్థ వేగంతో మండాలి, అలాగే అత్యధిక మొత్తంలో ఉష్ణాన్ని విడుదల చేయాలి, ఎటువంటి మలిన పదార్థాలు కూడా విడుదల చేయకూడదు. ఎటువంటి మలిన పదార్థాలు విడుదల చేయనటువంటి ఆదర్శ ఇంధనం ఏదైనా ఉందండి, లేదు. కానీ ఉత్తమ ఇంధనం ఏది అని అంటే ఎల్పిజి వాయువు. ఉత్తమ ఇంధనం ఏదంటే ఎల్పిజి వాయువు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఇంధన దక్షత అంటే వేరువేరు ఇంధనాల్లో వేరువేరు ఇంధన దక్షతలు అనేటటువంటివి ఉంటాయి. వేరువేరు ఇంధనాలకి వేరువేరు ఇంధన దక్షతలు ఉంటాయి. వీటి యొక్క ధరలు కూడా వేరువేరుగా ఉంటాయి అన్నమాట. వేరువేరు ఇంధనాలకు వేరువేరు ఇంధన దక్షతలు మరియు ధరలు అనేటటువంటివి ఉంటాయి. వీటిని కెలోరిఫిక్ విలువ ద్వారా తెలియజేస్తారు. వివిధ కెలోరిఫిక్ విలువలు అనేటటువంటి పట్టిక ఉంది, అది మీకు చెప్తాను, లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు చూడండి, కెలోరిఫిక్ విలువ అంటే ఏమిటి. 1 కేజీ పదార్థాన్ని తీసుకున్నాం అనుకోమ్మా. 1 కేజీ ఎంత పదార్థము, 1 కేజీ పదార్థాన్ని మనం పూర్తిగా దహనం చెందించాలనుకో, దాన్ని బాగా కాల్చేయాలనుకో, దానికి ఎంత ఉష్ణశక్తి అవసరం, దానినే కెలోరిఫిక్ విలువ అంటారు. 1 కేజీ ఇంధనము పూర్తిగా దహనం చెందడం వల్ల ఉత్పత్తి అయ్యే ఉష్ణరాశి అంటే ఎంత ఉష్ణం అనేటటువంటిది రిలీజ్ అవుతుంది.
మీకు కేజీ ఇంధనాన్ని మనం వేడి చేసినప్పుడు ఎంత ఉష్ణం రిలీజ్ అవుతుందో దాన్నే కెలోరిఫిక్ విలువ అంటారు. అయితే వీటి యొక్క ప్రమాణాలు చూసుకుంటే మనకి కిలో జౌల్ ఫర్ కేజీ, అంటే కేజీ పదార్థాన్ని మనం తీసుకున్నాం కాబట్టి ఫర్ కేజీ అని వస్తుంది. కిలో జౌల్ ఫర్ కేజీ అంటే కేజే ఫర్ కేజీ. ఓకేనండి. విడుదలయ్యేటటువంటి ఉష్ణాన్ని కెలోరిఫిక్ విలువ అంటారు. మనకు 2 పాయింట్లు ఇచ్చారు చూడండి. ఎల్పిజి వాయువు అనేటటువంటిది ఉత్తమ ఇంధనము, మరియు దీనికి ఇంధన దక్షత కూడా ఎక్కువ. అంటే ఇంధన దక్షత అంటే ఏంటి? ఎక్కువ ఉష్ణం రిలీజ్ అవుతుంది అని అర్థం. ఎక్కువ ఉష్ణం రిలీజ్ అవ్వడాన్ని ఇంధన దక్షత అంటారు. నెక్స్ట్ వన్ అయితే హైడ్రోజన్ అనేటటువంటిది అత్యధిక కెలోరిఫిక్ విలువ కలిగి ఉంటుంది. హైడ్రోజన్ ఎక్కడ విడుదలవుతుంది? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సహజ వాయువు నుంచే కదా మనకి హైడ్రోజన్ విడుదలవుతుంది. సహజ వాయువు నుంచే హైడ్రోజన్ విడుదలవుతుంది. ఆ హైడ్రోజన్నే మనకి ఎరువుల తయారీ మరియు రసాయనాల తయారీలో ఉపయోగిస్తారని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అంటే ఈ హైడ్రోజన్ అనేటటువంటిది సహజ వాయువు నుంచి లభిస్తుంది కదా. సో అత్యధిక కెలోరిఫిక్ విలువ కలిగి ఉంటుంది. మనకి దీన్ని బట్టి మనకి ఏమర్థం అవ్వాలి? సహజ వాయువు అనేటటువంటిది అత్యధిక కెలోరిఫిక్ విలువ కలిగి ఉంటుంది. ఎల్పిజి వాయువు అంటే ఎక్కడ ఉంటుందమ్మా? అది మీకు ఎల్పిజి విలువ ఇందాక సహజ వాయువు అని చెప్పానా, ఎల్పిజి వాయువు అని చెప్పానా? ఎల్పిజి వాయువు అనే చెప్పాను కదా మీకు. ఉత్తమ ఇంధనం అని చెప్పాము. ఎల్పిజి వాయువు అనేటటువంటిది పెట్రోలియం ఉత్పత్తి అనమాట. ఇది ఉత్తమ ఇంధనము మరియు దీనికి ఇంధన దక్షత కూడా ఎక్కువ. అందుకే మనం గ్యాస్ స్టవ్ అనేటటువంటిది యూజ్ చేస్తుంటాం అనమాట. నెక్స్ట్ వన్ మనకి ఇంధనాల యొక్క దహనము మరియు హానికరమైనటువంటి పదార్థాలు ఉత్పన్నాలు. చూడండి, మనం ఇంధనాలను దహనం చేయడం వల్ల హానికరమైన పదార్థాలు వస్తాయి. అయితే ఏ ఇంధనాన్ని దహనం చేయడం వల్ల ఏ హానికరమైన పదార్థం వస్తుంది, దానివల్ల మనకు వచ్చే జబ్బులు ఏంటి, లేకపోతే దానివల్ల మనకు వచ్చేటటువంటి హాని ఏంటి ఒకసారి చూద్దాం. చెక్క, బొగ్గు, పెట్రోలియం ఇవి మండన కర్బన రేణువులు అనేటటువంటి విడుదల చేస్తాయి. ఆస్తమా మరియు శ్వాసకోశ వ్యాధులకి కారణమవుతాయి అన్నమాట. మండని కర్బన రేణువులు దేనికి కారణమవుతాయంటే ఆస్తమా మరియు శ్వాసకోశ వ్యాధులు. కార్బన్ మోనాక్సైడ్ విడుదల చేస్తుంది కదా, కార్బన్ మోనాక్సైడ్ని కూడా విడుదల చేస్తాయి. ఇవి గదిలో నిద్రిస్తున్నటువంటి వ్యక్తులు స్పాట్లో చనిపోతారమ్మా. ఆ ఇల్లు కానీ మూతవేసి ఉందనుకోండి, ఇల్లు మూతవేసి ఉండి దీపం అనేటటువంటిది పెడితే ఆ దీపం పెద్ద ఒత్తుతో కనుక పెట్టామనుకోండి, అప్పుడు అది కార్బన్ మోనాక్సైడ్ మసి అనేటటువంటిది ఏర్పరుస్తుంది. దానివల్ల గదిలో నిద్రిస్తున్న వ్యక్తులు చనిపోయే ప్రమాదం ఉందన్నమాట. ఇది విషపూరితమైనటువంటి వాయువు. కార్బన్ మోనాక్సైడ్ విషపూరితమైన వాయువు. మూసి ఉన్నటువంటి గదిలో బొగ్గును మండించడం వల్ల కూడా ప్రమాదకరమే. ఓకేనండి. నెక్స్ట్ వన్, చాలా ఇంధనాలు ఏం చేస్తాయంటే CO2ని రిలీజ్ చేస్తాయి. ఎందుకు? అందులో కార్బన్ అనేటటువంటిది ఉంటుంది. అయితే గాలిలో ఈ CO2 గాఢత అనేటటువంటిది భూతాపానికి కారణమవుతుంది. భూతాపానికి కారణమయ్యేటటువంటి వాయువు ఏదంటే CO2. లాస్ట్లో చివరిలో మీకు పాయింట్ ఇచ్చానండి, మళ్ళీ రివిజన్కి వస్తుంది. భూతాపానికి కారణమయ్యేటటువంటి వాయువు ఏదంటే CO2. బొగ్గు మరియు డీజిలు అత్యధికంగా SO2ని విడుదల చేస్తాయమ్మా. బొగ్గు మరియు డీజిల్ అయితే అత్యధికంగా SO2ని రిలీజ్ చేస్తాయి. చూడండి, నైట్రోజన్ వాయువును విడుదల చేసేవి, నైట్రోజన్ వాయువు యొక్క ఆక్సైడ్ని విడుదల చేసేవి పెట్రోల్ ఇంజన్లు. పెట్రోల్ నుంచి అయితే నైట్రోజన్ ఆక్సైడ్లు వస్తాయి. బొగ్గు డీజిల్ నుంచి అయితే SO2 వస్తాయి. ఈ SO2 ఏం చేస్తుందంటే ఈ ఊపిరి వాడనీయదు అనమాట ఆ వాయువు. ఈ పెట్రోల్ నుండి వచ్చినటువంటి నైట్రోజన్ ఆక్సైడ్లు ఏం చేస్తాయంటే వర్షపు నీటిలో కరిగిపోయి ఆమ్ల వర్షాలను ఏర్పరుస్తాయి. ఈ రెండు కలిసి, ఈ బొగ్గులో వచ్చినటువంటి సల్ఫరు, ఈ పెట్రోల్ నుండి వచ్చినటువంటి ఈ నైట్రోజన్, ఈ రెండు కూడా కలిసిపోయి ఏం చేస్తాయంటే వర్షం నీటిలో కరిగినప్పుడు ఆమ్ల వర్షాలని ఏర్పరుస్తాయి. సల్ఫరు ప్లస్ నైట్రోజన్ ఆక్సైడ్ ఈ రెండు కరిగిపోయి మనకి ఆమ్ల వర్షాలను ఏర్పరుస్తాయి అన్నమాట. ఊపిరి సల్ఫనీయన్ వాయువు అయితే SO2. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఈ ఆమ్ల వర్షాలు ఏం చేస్తాయి? భవనాలకి, నేలకి హానికరం అనమాట. నెక్స్ట్ భూతాపం అంటే ఏంటంటే భూతాపానికి కారణమైన వాయువు CO2 అని చెప్పుకున్నాం. దీనివల్ల భూతాపం అంటే ఏంటంటే ధ్రువ ప్రాంతాల్లో హిమనీయ నదాలు కరిగిపోతాయి. దానివల్ల సముద్ర మట్టం పెరుగుతుంది. సముద్ర తీర ప్రాంతాల్లో వరదలు వస్తాయి, లోతట్టు ప్రాంతాల్లో కూడా వరదలు వస్తాయి. మరి హిమనీయ నదాలు కరిగిపోతే అన్నీ పెరిగిపోతాయి కాబట్టి వాటర్ అంతా. నెక్స్ట్ డీజిల్ మరియు పెట్రోల్ స్థానంలో వాహనాల్లో ఇప్పుడు ఏం వాడుతున్నామంటే CNGని ఉపయోగించమని కూడా చెప్తుంది అనమాట గవర్నమెంట్. నెక్స్ట్ భారత ప్రభుత్వం చెప్తుంది. నెక్స్ట్ కిరోసిన్ స్టవ్వులకు మరియు బున్సెన్ బర్నర్లకు ఆక్సిజన్ కొరకు చిన్న రంధ్రాలు ఎందుకు ఉంచుతారంటే ఈ రెండింటికి చిన్న రంధ్రాలు ఎందుకు ఉంచుతారంటే ఆక్సిజన్ కోసం ఉంచుతారు. నెక్స్ట్ ఇంధనాల్లో వచ్చేటటువంటి
SO2 వస్తుంది కదా ఇంధనాల్లో. డీజిల్ మరియు బొగ్గు నుంచి మనకి ఎక్కువగా SO2 రిలీజ్ అవుతుంది. డీజిలు, బొగ్గు గుర్తుపెట్టుకోండి. ఇంధనం SO2 అనేటటువంటిది వస్తుంది. ఇది ఇంధనాల్లో సల్ఫర్‌ని అంటే ఈ ఇంధనం వస్తుంది కదా! దీన్ని తగ్గించాలంటే ఏం చేయాలి? ఇంధనాల్లో సల్ఫర్ పర్సెంటేజ్ అనేటటువంటిది తగ్గించడానికి ట్రై చేయాలన్నమాట. నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయిపోయింది లెసన్ మనకి. ఇంపార్టెంట్ పాయింట్స్ తర్వాత కెలోరిఫిక్ విలువలు అనేటటువంటిది ఒకసారి చూద్దాం. దహనానికి ఏమేమి అవసరమమ్మా? గాలి అవసరము, అలాగే ఆక్సిజన్ అవసరం. ఇంధనాల అసంపూర్ణ దహనం వల్ల విస్ఫూరితమైన వాయువు విడుదలవుతున్నది ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్. భూతాపానికి కారణమైనది ఏంటంటే CO2. ఆమ్ల వర్షాలకు కారణమైనవి ఏంటంటే సల్ఫర్ మరియు నైట్రోజన్ల యొక్క ఆక్సైడ్లు. సల్ఫర్ అంటే SO2, నైట్రోజన్ అంటే N2. S+N2 అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బొగ్గు, డీజిలు, పెట్రోలు మండించినప్పుడు విడుదలవుతాయి అన్నమాట. ఇవి ఈ సల్ఫర్, నైట్రోజన్ ఆక్సైడ్లు చెప్పుకున్నాం ఆల్రెడీ. కెలోరిఫిక్ విలువకు ప్రమాణాలు ఏంటంటే కేజీ, కిలోజౌల్ ఫర్ కిలోగ్రాము, కేజీ ఫర్ కేజీ. సాధారణంగా మంటలు ఆర్పడానికి వాడేది ఏంటంటే నీరు. విద్యుత్ పరికరాలు, నూనె మరియు వంటి పదార్థాల మంటలకు మాత్రం నీరుతో ఆర్పడం పనికిరాదు. CO2ని యూజ్ చేయాలి. ఓకేనండి. ఇప్పుడు వివిధ కెలోరిఫిక్ విలువలు ఒకసారి చూద్దాము. చూడండి, కెలోరిఫిక్ విలువలకి ఒకసారి చూస్తే మనకి ఇక్కడ అతి ఎక్కువ కెలోరిఫిక్ విలువ కలిగింది ఏది అంటే చూడండి, అతి ఎక్కువ కెలోరిఫిక్ విలువ కలిగినది చూడండి, ఇక్కడ హైడ్రోజన్ ఇచ్చారు మనకి. హైడ్రోజన్ ఎంత ఉంటుందంటే చూడండి, ఇక్కడ 1,50,000 ఉంది. ఎందుకు? సహజవాయువు నుంచి లభించేది కదా హైడ్రోజన్. దీనికే మనకి అతి ఎక్కువ కెలోరిఫిక్ విలువ అనేటటువంటిది ఉంది. ఆవు పేడతో చేసినటువంటి పిడకలు 6,000 నుంచి 8,000, చెక్క అయితే 17,000 నుంచి 22,000, బొగ్గు 25,000 నుంచి 33,000, పెట్రోలియం అయితే చూడండి ఆర్డర్లోనే ఉన్నాయి. పెట్రోల్ అయితే అతి తక్కువ అయితే చూడండి, అతి తక్కువ ఆవు పేడ, అతి ఎక్కువైతే హైడ్రోజన్. పెట్రోలియము, కిరోసిన్, ఈ రెండు కూడా పెట్రోలియము, కిరోసిన్, డీజిల్, ఎందుకంటే ఈ మూడు కూడా ఒక ఉత్పత్తే. ఈ మూడింటిది కూడా 45,000 ఉన్నాయి చూడండి. మీథేన్కి వచ్చేసరికి 50,000. నెక్స్ట్ సిఎన్జికి వచ్చేసరికి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ 50,000, అలాగే ఎల్పిజికి వచ్చేసరికి 55,000. అందుకే ఎల్పిజి అనేటటువంటి సిఎన్జి కంటే కొంచెం వేడి ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ బయోగ్యాస్కి వచ్చేసరికి 35,000 to 40,000, హైడ్రోజన్కి వచ్చేసరికి 1,50,000. అత్యధికమైనటువంటి కెలోరిఫిక్ విలువ కలిగింది ఏదంటే హైడ్రోజన్ అని గుర్తుపెట్టుకోండి. అతి తక్కువైనది అయితే ఆవు పేడ. నెక్స్ట్ మనకి 3 సమానంగా ఉన్నాయి, 45,000 కలిగి ఉన్నాయి. నెక్స్ట్ 50,000, 55,000 అయితే సిఎన్జి, ఎల్పిజి. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.